చిన్న స్పీచ్ ఇవ్వడానికి, ఒక చిన్న పాట చెప్పడానికి మనం ఎప్పుడు ప్రతి ఏడాది కవిని మనం ఆశ్రయిస్తాం. ఆశ్రయించడం అనే మాట ఎందుకు వాడానంటే, పూర్వం గురువు దగ్గరికి శిష్యుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. గురువు ఎప్పుడో చదువు చెప్పేవాడు. ఒక ఏడాదో రెండేళ్ళు పరిచర్యలు అవి చేయించుకుని ఆ తర్వాత ఎప్పుడో చదువు ఇష్టమైతే చెప్పేవాడు. నువ్వు శిష్యుడిగా పనిచేస్తావో లేవో నేను చెక్ చేస్తాననేవాడు. అట్లాంటి గురుకుల వ్యవస్థ నుంచి మన భారతదేశం ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అది అంతా మర్చిపోయాం. మనం గురువుని గౌరవించడం అంటే ఏంటో సినిమాల్లో మనం చూస్తున్నాం, రకరకాలుగా ఉంటున్నాయి. అవన్నీ చూసి మీరంతా పాడైపోకూడదని ప్రతి ఏడాది ఒక ప్రముఖ వ్యక్తిని పిలుస్తున్నాం. మీకు ఈ వ్యక్తి చాలా బాగా తెలుసు. గత సోమవారం నాడు మీరంతా దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి గురించి విన్నారు. ఆ వ్యక్తే మీరు. ఆ గురువు గారిని మనం పిలిచాం. అంచేత ఆయన లెసన్ ఎంత బాగా చెప్తారో మీకు తెలుసు కాబట్టి శ్రద్ధగా డిసిప్లిన్గా మాట్లాడకుండా వినాలి. పాయింట్స్ ఏమైనా ఉంటే రాసుకోవాలి. ఓకేనా? డిసిప్లిన్గా ఉంటారు కదా. ఇక్కడ సమావేశమైన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న పిల్లలందరికీ నా ఆశీస్సులు. మీరు ఒకసారి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు పెట్టండి. ఇలాగనే ఆపేయాలి, అంతేగాని అదే పనిగా ఒకసారిగా కొట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. నేను ఎందుకు చప్పట్లు కొట్టమన్నాను కూడా అడగకుండా మీరు కొట్టారు. ఎందుకు కొట్టమన్నానంటే మిమ్మల్ని అభినందించాలని నాకు అనిపించింది. నా ఒక్కడి చప్పట్లు సరిపోవు కాబట్టి నా చప్పట్లనే మీరు అందరూ కొట్టారనమాట. ఎందుకు నేను మిమ్మల్ని అభినందించడానికి చప్పట్లు కొట్టాలి అని అనుకున్నానంటే, ఇలాంటి స్కూల్లో చదువుతున్నాను. మీకు దీని విలువ పెద్దయ్యాక తెలుస్తుంది. అసలు నేను మాట్లాడడం దేంతో మొదలు పెట్టాలంటే, ఈరోజు ఇక్కడ నాకు ఆలు నేర్పి, గుణితాలు ఒత్తులు నేర్పి, అంకెలు నేర్పిన మా భాస్కరాచార్యులు మాస్టర్ గారికి నమస్కారం పెట్టడంతో మొదలు పెట్టాలి. ఆ మాస్టర్ ఇంకా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు. భాస్కరాచార్యులు గారని ఒక చిన్న పల్లెటూరు, పాలకొల్లుకి భీమవరానికి మధ్యలో ఉంటుంది. ఆయన్ని నేను చాలా సంతోషంగా అప్పుడప్పుడు కలుస్తాను. ఆ మధ్యన కలిసినప్పుడు ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అయిపోయింది కదా, ఆయనేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గానే రిటైర్ అయిపోయారు, 5వ తరగతిలోపు టీచర్గానే. అందుకని ఆయన నన్ను మీరు అని మొదలుపెట్టారు. కొత్తగా ఈ దిక్కుమాలను మీరేంటండి, మీరు తీసేయండి, మీరొద్దు, నేను ఏరానే అన్నాను. ఆయన పాపం ఏరా అనడానికి ఆయనకి నోరు ఇష్టపడలేదు. అందుకని చాలా కష్టపడి నువ్వు అని, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని. నాకు కథ చెప్పడం నేర్పింది ఆయన. చిన్నప్పుడు 1వ తరగతిలో చొక్కా బొత్తాలన్నీ తినేసేవాడిని. లేచి నిలబడి ఏదైనా చెప్పాల్సి వస్తే మీలాగా యూనిఫారాలు అవి ఏమి లేవు. మీరు మాకన్నా చాలా తెలివైన వాళ్ళు, మీరు మాకన్నా చాలా నాగరికులు. ఏదో చిన్న పల్లెటూరులో ఆ స్కూల్లో ఆ చొక్కా అటు ఇటు పెట్టేసి, బొత్తాలు లేకపోతే మీరు ఉడిపోతుంది కదా, చేతులు కట్టేసుకుని కథ చెప్పమంటే కథ చెప్పేవాడిని. ఏం కథ అంటే, మాకు పెద్ద కథలు వస్తాయి, చిన్నప్పుడు 1వ తరగతి కూడా కాదనుకుంటా నేను. అనగనగా ఒక ఆకుందిట ఇలా మొదలు పెట్టాను. మా మాస్టర్ ఏం చేశారు, అనగనగా ఒక కాకు ఉందిట, ఆ కాకి దాహం వేసిందిట, దానికి నీళ్ళు ఎక్కడ దొరకలేదు అంటే, రే నాయన ముందు ఆ టా తీసేరా, టా ఏంటిరా, టా లేకుండా కథ చెప్పుకునేవారు. అలాగే నాకు కథ చెప్పడం నేర్పింది కూడా మా భాస్కరాచార్య మాస్టర్. మనం మన టీచర్ల దగ్గర ఎన్ని విషయాలు నేర్చుకుంటామో లెక్కలేదు. చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆ సంగతి ఎప్పుడు గమనిస్తామంటే, మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత గమనిస్తాం, ఇప్పుడు గమనించాం కదా. ఇప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన గొప్ప మాటల్ని, మంచి మాటల్ని మీకు ఏరి ఇచ్చి ఒక స్టూడెంట్ చేత చెప్పించారు కదా. ఎవరు చెప్పించారు? ఏ టీచర్ చెప్పించారు చెప్పండి? నాకేం వినపట్ల గట్టిగా నేను చెప్తే నాకు అర్థమవుతుందా లేదా ఏమర్థం అవుతుంది నాకు? ఎవరు? ప్రిన్సిపల్ గారే నేర్పించారు. కొంచెం పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ ఎరుగని
ఎవరు నేర్పించారు? అది ప్రిన్సిపల్ సారే నేర్పించారు. దానికి ట్యూన్ అది కట్టారు, నేను ఎలా నేర్చుకోండి అని. ఆ టీం ఏది పాపం పుణ్యం ప్రపంచ మార్గం పాడిన వాళ్ళు ఎన్ని రోజులు నేర్చుకున్నారు ఇది? నిన్న సాయంత్రమే వచ్చేసింది అప్పుడే. వెరీ గుడ్, కూర్చోండి. మరి టీచర్ గురించి మన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం గురించి గణేష్ మాట్లాడాడు కదా. గణేష్ మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితం అంతా చూడకుండా చెప్పేశాడు కదా. ఎవరు నేర్పారు నీకు? ప్రిన్సిపల్ సారే నేర్పాడు. వెరీ గుడ్, కూర్చో. చాలా చక్కగా అసలు ఎక్కడ మర్చిపోకుండా ఒడిదుడుకులు లేకుండా లేచి నిలబడి మొత్తం అంతా చెప్పేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు అభినందిస్తున్నాను అర్థమైందా? ఇలాంటి అనేక గొప్ప అవకాశాలు రూబిక్ క్యూబ్ చేయించారు. దానికి సంబంధించిన ఒక సూత్రం ఉంది, ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఉంటే మీరు కూడా పెట్టేయచ్చు. నేను చెప్తాను అని అన్నారు. అదే ప్రిన్సిపల్ గారు కదంట, అవునా కదా? ఇలాంటి గొప్ప ప్రిన్సిపాల్, ఇన్ని విషయాలు చెప్పే ప్రిన్సిపల్ మాకు లేరు. అంటే మా ప్రిన్సిపల్ గారిని, మా చిన్నప్పుడు హెడ్ మాస్టర్ని నేనేమి తక్కువ పరచడం లేదు. రంగయ్య మాస్టర్ అని మాకు హెడ్ మాస్టర్గా ఉండేవారు. ఆయన మంచి కార్యక్రమాలు చేసేవారు, పిల్లల్ని ప్రేమించేవారు. ఆయన 3వ తరగతిలో ఉండగా నేను పద్యాల పోటీ పెట్టారు. అదే మీకు పద్యాల పోటీ ఉంటుందిరా, నేర్చుకుంటండి అంటే ఆ పోటీ కోసం తెగజలు వేసాం పద్యాలు. 5th క్లాస్ దాకా ఉండేది మా స్కూల్లో. నేను 3rd క్లాస్ వాడిని. అప్పుడు పోటీ జరిగింది. ఆ పోటీలో వాడు అప్పుడు చెప్తే 5th క్లాస్ వాడు చెప్తాడు అనమాట. ఈ బొత్తాలు లేని అబ్బాయిని పిలిచి వెన్ను తట్టి, ఎప్పుడు సంగతి ఇది? నేను 3వ తరగతి. మా రంగయ్య చాలా గొప్ప హెడ్ మాస్టర్ అనమాట. ఇంతకీ ఇన్ని అవకాశాలు మీకు నేను చూశాను కదా. కార్యక్రమం ఎలా నడుపుతున్నారు చూడండి. ఖచ్చితంగా పిల్లలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీలైన చప్పట్లు పెట్టండి. తర్వాత ఇప్పుడు మనం తప్పనిసరిగా చేయాల్సింది, అసలు కార్యక్రమం మీరు మొదలు పెట్టడం దేంతో మొదలుపెట్టి ఉండాల్సిందో దాన్ని ఇప్పుడు చేస్తాను నేను. గురు పూజోత్సవం సందర్భంగా మీరందరూ ఆ టీచర్ల వైపు తిరిగి నమస్కారం చేయండి. చేస్తారా? గౌరవంగా, తృప్తిగా. మీరు ఎలా నమస్కారం చేయాలంటే, మేము మీ నుంచి ఎంతో నేర్చుకుంటున్నాము, మీరు మాకు ఎంతో నేర్పుతున్నారు, మేము అందుకు సంతోషంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అనే భావంతో చేయాలి. మళ్ళీ చేయండి. వచ్చినది గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. కూర్చోండి. ఇప్పుడు ఇందాక వేమన పద్యాలు చదివాడు కదా, ఇద్దరు పిల్లలు వేమన పద్యాలు చదివారు కదా. దాంట్లోనూ వాళ్ళు టైం తగినంత లేక మీకు వివరించలేదు. కానీ ఒక గొప్ప కోకిల, అంటే కోకిల గుడ్లు పెడుతుంది కానీ అది పొదగదని, ఆ పిల్లని పెంచడం అన్నది కాకి గుడ్లు పెట్టేస్తే కాకి తన పిల్లే అనుకుని కోకిళ్ళు పెంచుతుందని చెబుతారు. పూర్వం నుంచి అలా చెప్పడం అనేది కవి సమయం అంటారు దీన్ని. సరే, పెద్ద అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఆ పద్ధతిలో కాకి గూట్లో కోకిల. అలాగే ఒక పురుగు సీతాకోక చిలుకని చూస్తూ గూట్లో తన చుట్టూ గూడు కట్టుకుని గురుని గొలుచు వెనుక గురువు తానవునయ్యా అన్నాడు. గురువు గారిని కొలిస్తే, గురువు గారిని ఇష్టపడితే, ఆయన్ని గౌరవిస్తే మనం కూడా ఏమైపోతాం? గురువులం అయిపోతాం. అంటే మీరంతా నాకు మీ టీచర్ల వాళ్ళ విశేషాలు నాకు తెలియదు కాబట్టి నేను వారి గురించి ఏం మాట్లాడలేను. కానీ మీరందరూ కూడా మీ ప్రిన్సిపల్ గారు అంతటి గొప్పవాళ్ళు అయిపోతారు. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం నేర్పుతున్నారు, ఆయన వెనకాల ఉండే తపన ఏమిటి, ఇదంతా మీరు గుర్తించినట్టయితే మీరు కూడా అంతటి వాళ్ళు అయిపోతారు. గురుని కొలుచు వెనుక గురువు తానవునయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు అనమాట. అందుకని మనం పొద్దునుంచి సాయంత్రం దాకా మనకి ఇక్కడ పాఠాలు చెప్తూ, మనకి పాఠాలు మాత్రమే చెప్తారా మాస్టారు? ఇంకా బోల్డ్ విషయాలు చెప్తారు, అది మీకు తెలియదు. ఇప్పుడు మీరు ఎంతసేపు పాఠాలు మాత్రమే చెబుతున్న విషయాన్ని గమనిస్తారు, దాంతో పాటు మీకు తెలియకుండానే మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు తెలియదు అనమాట, పెద్ద ఇక మీకు అర్థమవుతుంది. ఓహో, నేను ఈ విషయం గురువు అనమాట. అంచేత గురు పూజోత్సవం నాడు మనం ఏం చేస్తామంటే మన గురువులందరికీ మనం
కృతజ్ఞతలు చెప్పుకుంటాం. నాకు బోల్డ్ మంది గురువులు. ఇంకోటి చెప్పనా, మీకు పాఠాలు చెప్తున్న టీచర్లని మీరు గురువులుగా గుర్తించారు కదా. పాఠ 3/4 వంతు అయిపోయిందంటే ఇంకెంత ఉంది చెప్పగలరా? 3/4 వంతు ఉండిపోయింది. మనం మన సొంత తెలివితేటలతోటి మనం నేర్చుకునేది 1/4 వంతట. అంటే గురువు గారు ఎంత చెప్తారు మనకి? 1/4 వంతు. మన తెలివితేట 25 మందో 30 మందో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీకు తెలియకుండానే నేర్చుకునే చదువు ఎంత ఉంటుందన్నారు? 1/4 వంతు అన్నారు. ఇంకా 1/4 వంతు చదువు ఉండిపోతుంది. ఇంకా ఉండిపోతుంది కదా. ఇప్పుడు 3 1/4 అయ్యాయి. దాన్ని కాలక్రమేణ చ అన్నాడు. అంటే జీవితం గడిచే కొద్దీ జీవితమే నేర్పుతుంది మిగిలిన చదువు. ఈ పద్యం, ఈ శ్లోకం విన్నాక మీరు ఇతర విషయాలు గమనిస్తారని నేను దీన్ని చెప్పాను అనమాట. అంటే మనం అనేక రకాలుగా విషయాల్ని నేర్చుకోవచ్చు. ఇక్కడ నేను 2 విషయాలు ముఖ్యంగా మీకు చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. అది ఒకటి ఏంటంటే, ఈ తరం పిల్లలకి ముఖ్యంగా టీవీలు వచ్చి రెక్కలు కట్టుకుని ఇంట్లో వాలిన తర్వాత టీవీలతోటే పుట్టి పెరుగుతున్న పిల్లలకి తెలియని ఒక విషయం, చాలా ముఖ్యమైన విషయం మీరు గమనించండి. ఏమిటంటే, పుస్తకాల ద్వారా మనకి అందే గొప్ప సంతోషాన్ని మనం కోల్పోతున్నాము. ఎక్కువ టీవీ పెట్టుకుని చూస్తుంటారు కదా, బొమ్మల కార్యక్రమం, కార్టూన్ నెట్వర్క్, కామెడీ, జమినీ కామెడీయో ఇంకోటో ఇలాంటిది ఏదో పెడతారు. చిన్నప్పుడు చాలా టైం అయిపోతూ ఉంటుంది, ఒక యానో ఏదో వచ్చేస్తుంది, గంట మోగుతుంది, దీని గురించి మాకు హడావుడి. అందుకని ఒకళ్ళు లాగు, ఒకళ్ళు చొక్కా అవన్నీ తడిగడం, ఒకళ్ళు టై కట్టేయడం, ఇంకోళ్ళు బూట్లు వేసేయడం, ఒకళ్ళు సాక్స్ తెచ్చేయడం, ఇలా మేము పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళు మా సందుల్లోంచి టీవీ చూస్తూ ఉండేవారు. అర్థమైందా? అంటే మనం ఒక టీవీ ప్రపంచంలోకి వచ్చేసి ఏమైపోయిందంటే, క్లాస్లో పాఠాలు 4, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసేయడం, తర్వాత టీవీ చూడడం తప్ప పుస్తకాలు చదవడం అనేది చాలా చాలా కోల్పోయాం. చాలా అద్భుతమైన విషయం అన్నమాట. చందమామ చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారు మీలో? చందమామ తెలుసా? చందమామ చదువుతున్న వాడు చేతులు ఎత్తండి. మీ ఇంటికి వస్తుందా చందమామ? చందమామ పుస్తకం నెల వస్తుంటుంది. ఆకాశంలో చందమామ కాదు, దించండి. చందమామలో అద్భుతమైన కథలు ఉంటాయి, నెల వస్తుంది అది. అవి చదివితే మీకు ఏమిటి ఉపయోగం అంటే గొప్ప ఆనందం కలుగుతుంది, చాలా గొప్ప ఆనందం కలుగుతుంది. దానికోసం, ఆ సంతోషం కోసం నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే 4వ తరగతి చదువుతున్నప్పుడు ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి సాహసం చేశాను నేను. తాగుబోతులు అంటే నాకు చాలా భయం చిన్నప్పుడు. ఎందుకంటే సరిగ్గా నడవడు కదా, మీద పడిపోతాడేమో తూలి. లేకపోతే ఒక మంగళతను ఉండేవాడు, క్షురకుడు. అతని దగ్గర ఇవన్నీ ఉంటాయి, కత్తిల్లో ఇవన్నీ ఉంటాయి కదా, బాగా తాగేవాడు అనమాట. అతను రోడ్డు మీద వస్తుంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉండేవాడు కాదు, ఇంట్లోకి పారిపోయేవాడిని. ఎందుకని? ఈ తాగుబోతూ అతని దగ్గర ఇది ఉంటుంది, ఏం చేస్తాడో వాడికి తెలియదు, పూర్తి చేస్తాడేమో అని భయం. అంత భయం ఉన్న కుర్రాడిని నేనేం చేసేవాడిని అంటే, మా ఇంటికి 2 ఏళ్ళ అవతల తాతయ్య అని ఒక ఆయన ఉండేవాడు. తాతయ్య అంటే ముసలాయన అనుకోకుండా ఆయన పేరు తాతయ్య అని పెట్టారు వాళ్ళు. అంచేత ఆయన మీ అంత ఉన్నప్పుడు కూడా తాతయ్యే. ఆ తాగుబోతు తాతయ్య అనేవాడు, ఆయన తాగేవాడు అని అందరూ అనేవారు అనమాట. ఆయన దగ్గర చందమామ పుస్తకాలు ఉండేవి, సంవత్సరాల తరబడి కొన్నవన్నీ ఆయన అరలో ఉండేవి. అది నేను చూశాను. అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాలు చదువుకోవాలని, ఎందుకంటే చందమామ ఎంత బాగుంటుందో నాకు తెలుసు కనుక. సరే, అక్కడికి వెళ్తే అదంత సులువుగా ఇచ్చేవాడు కాదు, చాలా దూరంగా నుంచున్నాడు. ఎందుకైనా మంచిదని చెప్పేసి తాగుబోతు తాతయ్యకి 4 అడుగుల దూరంలో నుంచుని గొంతు పొడారిపోతుంటే నాకు చందమామలు కావాలని అడిగితే ఆయన ఏమన్నాడంటే, నువ్వు నా దగ్గర అరగంట కూర్చుని నేను చెప్పిన మాటలు చక్కగా నాతో మాట్లాడితే అప్పుడు నేను 2 పుస్తకాలు ఇస్తాననేవాడు. నాకేంటి ఆ పుస్తకాలన్నీ ఒకసారి ఇంటి పట్టుకుని పరిగెత్తుకోవాలని ఉండేది అనమాట. అలా అని కూర్చోబెట్టేవాడు, పడకుర్చీ వేసేవాడు. పడకుర్చీ చాలా ప్రమాదం తెలుసా? ఎందుకని? దాంట్లోంచి లేవలేవు నువ్వు. లేవగలవు ఆ పడకుర్చీలోంచి? మామూలు కుర్చీ అయితే ఈజీ. ఆ పడకుర్చీలో కూర్చుంటే ఇది చాలా రిస్కులని అయినా అనుకునేవాడిని అనమాట. తర్వాత ఇంకోటి ఏం చేసేవాడిని, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఊపిరి బాగా పీల్చి చూసేవాడు ముందు. ఎందుకని చెప్పండి? వాసన వస్తుందేమో ఏమన్నాను, అది చూసి ముందే పరిగెత్తుకోవచ్చు అని అనమాట. ఆ తర్వాత 2 పుస్తకాలు ఇచ్చేవాడు, అది చదువుకోవడం, మళ్ళీ తర్వాత తెల్లారి పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ 2 పుస్తకాలు తెచ్చుకోవడం.
ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక విషయం అర్థం కావాలని చెప్తున్నా. ఒక చిన్న కుర్రాడికి తాగుబోతుల పట్ల ఉండే భయాన్ని దాటేటట్టు చేసింది ఏది? పుస్తకం. చందమామ ఎంత ఆకట్టుకుందంటే, ఎంత గొప్పదంటే అది. నాకు చాలా చిన్నతనంలోనే తాగిపోతుందంటే భయం లేకుండా కొన్ని రోజులు అయ్యేసరికి చాలా మంచివాడని అర్థమైంది నాకు. ఒకప్పుడు తాగేవాడేమో మనకు తెలియదు, కానీ తాగుబోతు తాతయ్య చాలా మంచివాడు. అతను నాకు చాలా విషయాలు చెప్పాడు. ఒక రకంగా అతను కూడా నాకు మాస్టరే, గురువుగారే. ఆయన కూడా 10వ తరగతి ఏదో చదువుకున్నాడేమో అప్పట్లో అయినా. అందుకని మనకి పుస్తకాలు చదవడం అనేది బాగా తగ్గిపోయింది. బుడుగు మీలో ఎంతమంది చదివారు? బుడుగు తెలుసా? అసలు తెలుసా? బుడుగు చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి, నిజాయితీగా చేతులు ఎత్తండి. ఉత్తిన అన్నిటికీ పిచ్చి పిచ్చిగా చేతులు ఎత్తండి. నేను ప్రశ్న వేసేస్తాను. ఇప్పుడు నేను చదివాను అనగానే ప్రశ్న వేస్తా. బుడుగు చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? అస్సలు లేరు. అదే నాయన పుస్తకాన్ని రాశాడు. నీకు ఇంక బుడిగే తెలియకపోతే చాలా పుస్తకాలు తెలియవు. దాంట్లో అల్లరి గోపి అద్భుత యాత్ర అనే పుస్తకం ఉండేది. చెప్పండి ఏంటి పేరు? అల్లరి గోపి అద్భుత యాత్ర అనే పుస్తకం ఉండేది. చాలా చిన్నప్పుడు చదువుకున్న పుస్తకం అనమాట. దాంట్లో అతను ఆ చిన్న కుర్రాడు ఈ అద్భుత యాత్రకి, నేను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలు ఇవి. చిట్టికి చిరుగంట అనే పుస్తకం ఉండేది. ఏంటది? చిట్టికి చిరుగంట. ఎంత అద్భుతమైన పుస్తకం అది. కలవకొలను సదానంద అని, అది సారీ ఒక ప్రొఫెసర్ గారు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. మీరు చాలా బాగా ఆనందించింది దాన్ని. బంగారం నడిచిన బాట అనే ఒక పుస్తకం ఉండేది. మీరు ఏ పుస్తకాలు చదవకుండా పెద్దవాళ్ళు అయిపోతారమ్మా. పుట్టినరోజుకి నాకు స్వీట్ కావాలి, నాకు సినిమా కావాలి అని అడగడం నేర్పారు, కానీ మీకు నాకు ఒక పుస్తకం కావాలని అడగడం నేర్పలేదు ఏంటి? పుస్తకం చదివితే గొప్ప సంతోషంగా ఉంటుంది. నసీరుద్దీన్ కథలు మీరు చదివి ఉండరు. బుడుగులు అవి చదవలేదంటే నసీరుద్దీన్ కథలు చదవలేదు. మా పిల్లలకి చిన్నప్పుడు నేను ప్రతి పుట్టినరోజుకి ఒక పుస్తకం చొప్పున మా ఇద్దరు పిల్లలకి కొనిస్తూ వచ్చాను. ఏంటమ్మా ఇప్పుడు చెప్పింది? నసీరుద్దీన్ కథలు. ఎంత సంతోషంగా ఉంటుందో చదువుతుంటే మీకు. రష్యాలో ఉండే ఓ పెద్ద మనిషి గురించి చాలా సరదాగా, చాలా హాస్యరసవంతంగా, మంచి తెలివితేటలతోటి ఆ కథలు ఉంటాయి అన్నమాట. నసీరుద్దీన్ కొడుకు చిన్న కుర్రాడు ఒకసారి రాజుగారికి ఎదురయ్యాడట. రాజుగారేమో ఎవరో నువ్వు అని అడిగట. ఇంకా చుట్టూ ఉంటారు కదా. నసీరుద్దీన్ అంటే రాజుకు తెలుసు, ఓ చాలా మహామేధావి, మంచి చమత్కారంగా మాట్లాడతాడు, ఇది అనమాట. ఈ కుర్రాడిని ఏమన్నాడంటే, వీడి బాగుంది, బాగా చదువుకుంటున్నావా అని భుజం తట్టి జేబులోంచి ₹1 నాణ్యం తీసి, ఆ రోజుల్లో ఉండే నాణ్యం తీసి వాడి చేతిలో పెట్టాడు. పెట్టి తీసుకో అన్నాడు. వాడు తీసుకోలేదు. నేను తీసుకోనండి అన్నాడు. ఎందుకు అంటే, నేను తీసుకోకూడదండి అన్నాడు వాడు. అంటే రాజుగారు ఏమన్నారంటే, రాజుగారు ఇచ్చారా, నేను ఇస్తున్నాను, నువ్వేం అడగలేదు కదా, తీసుకో, ఏమీ తప్పులేదు అన్నాడు. వాడు అయినా తీసుకోలేదు. అప్పుడు ఏమన్నారంటే, గట్టిగా అడిగితే వాడు ఏం చెప్పాడంటే, మా అమ్మ తిడుతుందండి, మా అమ్మ నమ్మదండి, తిడుతుందండి అన్నాడు. తిడుతుందంటే రాజుగారు ఇచ్చారని చెప్పు, రాజుగారు ఇచ్చారని చెప్పిన తర్వాత కూడా తిడుతుందా అన్నాడు. వాడేమన్నాడంటే, నమ్మదండి అన్నాడు. రాజుగారు ఇచ్చారని చెప్తే నమ్మదండి అన్నాడు. ఎందుకని అని అడిగాడు రాజు. రాజుగారు అండి అన్నాడు. అప్పుడు రాజు ఏ స్థాయిలో ఇవ్వాలో ఆ స్థాయిలో వాడికి ఇచ్చాడు. అర్థమైందా? ఇలాంటి కథలు ఎన్ని ఉన్నాయో దాంట్లో వాడు తెలివితేటలేదు. ఇంకోటి మీలాంటి కుర్రాడు గురించి రాసింది ఒక చిన్న కథ. వాడు షాప్కి వెళ్ళాడట వాళ్ళ నాన్నతోటి. ఆ షాప్ వాడికి ముద్దొచ్చాడు. ఇందాక నాకు గణేష్ ముద్దొచ్చినట్టు. వాడిని పిలిచి డబ్బాలోను శనగపప్పు ఉంది తీసుకున్నాడు. గొల్ల శనగపప్పు బాగానే ఉంటుంది కదా, నవిలితే తీపి వస్తుంది, నవిలితే దాంట్లో పంచదార కలిసినట్టుగా తీపి వస్తుంది, తీసుకో అన్నాడు. వాడు వద్దన్నాడు. తీసుకోమన్నాడు, మళ్ళీ వద్దన్నాడు. 2-3 సార్లు అడిగినా వాడు సిగ్గుపడుతూ అక్కడే నుంచున్నాడు, కానీ తీసుకోలేదు. సరే అప్పుడు షాప్ అతను ఏం చేశాడంటే, తనే ఈ కుర్రాడు మొహమాట పడుతున్నాడని తీసి చేతిలో పోసాడు. వెళ్ళిపోతున్నాడు. వాడు వెళ్తుంటే అప్పుడు అడిగాడు అనమాట. అర్థమైందా? మీకు కథలు గొప్ప సంతోషాన్ని కలగజేస్తాయి. కథల పుస్తకాలు చదువుకుంటారు నాయన. ఇది ఒకటే స్కూల్లో ఉండే సైన్స్, సోషల్, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీషు ఇవి కాదనట్లేదు నేను, చాలా గొప్ప. వీటితో పాటు అవి కూడా మనం ఊహించలేము. మానవుల్లో చిన్నపిల్లల్లో ఊహాశక్తి చాలా చాలా గొప్పగా ఉంటుంది, బలంగా ఉంటుంది. 2 విషయాలు చెప్తానండి. ఒకటో విషయం చెప్తున్నాను ఇప్పుడు, రెండోది కూడా చెప్పేసి మానేస్తాను. ఏముంటుందన్నాను మనుషుల్లో? ఊహాశక్తి. అది చాలా చాలా బాగా డెవలప్ అవుతుంది. టీవీ చూస్తే డెవలప్ కాదు. నిన్న కాక మొన్న పేపర్లో రాశారు, 1992 నుంచి చిన్నపిల్లల మీద చేసిన సర్వేల్లో తేలింది ఏమిటంటే, అంతకు ముందు కన్నా ఊహాశక్తి తగ్గిపోయింది. అనారోగ్యం ఏమిటో తెలుసు, అది
కనుగుడ్లు ఎక్కువ కదలవు, ఎంతసేపు ఇంత ఇంత చోటే ఉంటుంది కదా, చిన్న స్క్రీన్ కదా, చిన్న తెర. అందుకని ఆ మనిషి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తిన ఎంత దూరం పరిగెడతాడు, ఇక్కడి నుంచి ఇక్కడికే పరిగెడతాడు. అవునా కదా, అర్థమవుతుందని నేను చెప్పింది. ఎంతసేపు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంతే ఉంటుంది తెర. అంచేత నీ కనుగుడ్లకి ఈ మూల నుంచి ఆ మూల దాకా చూసే వ్యాయామం, అవకాశం ఇవన్నీ తప్పదు. అక్కడ తొందరగా ఉండిపోవడం అన్నది అలవాటు అయిపోతుంది. పిల్లలకి ఎక్కువ మంది ఇష్టపడరు అనమాట. 10 మందితోటి ఉన్నప్పుడు ఇందాక మనం చదువుకున్నాం, శ్లోకం చెప్పాను నేను. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య. అంటే క్లాస్మేట్స్ నుంచి, మన తోటి పిల్లల నుంచి మనం 1/4 వంతు నేర్చుకుంటాం అన్నాం కదా. ఈ టీవీకి దానికి అతుక్కుపోయి కూర్చునే పిల్లలకి ఏమైపోతుంది, ఆ 1/4 వంతు విద్య ఎప్పటికీ రాదు. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. అందుకని టీవీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుస్తకం ఏం చేస్తుందంటే నీకు ఊహాశక్తిని బాగా పెంచుతుంది, బాగా పెంచుతుంది. నేను చిన్నప్పుడు మా అమ్మాయికి రాబిన్సన్ క్రూసో కథ చెప్పాను. ఒకప్పుడు మా అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెట్టి, చాలా చిన్న పిల్లలు. రాబిన్సన్ క్రూసో అన్న వాడు ఓడ పగిలిపోతుంది. ఎక్కడో ఒక దీవికి, మనుషులు ఎవరు లేని దీవికి ఓడిపోతాడు. వాడు ఒంటరిగా ఉండిపోతాడు అక్కడ. ఆ ఒంటరి దీవికి సముద్ర మధ్యంలో ఓడ పగిలిపోయి ఒక చెక్కలో వీడొకడు కొట్టుకుంటూ, అన్నం లేక నీరు లేక, తాగడానికి చుట్టూ సముద్రం ఉన్న తాగడానికి వీలు ఉండదు. ఎందుకు ఉండదు చెప్పండి? ఉప్పు నీరు కాబట్టి వాడు తాగడానికి ఉండదు. నీరు లేక, ఎండ నుంచి రక్షణ లేక వాడు ఒడిగిపోయి, వాడిపోయి, సొమ్మసిల్లిపోయి అలా పడుకుని ఒక దీవికి కొట్టుకుపోతున్నాడు. ఇది చెప్తుంటే మా అమ్మాయి ఏడిపోయి కళ్ళ నుంచి అలాగా. అప్పుడు వాళ్ళ అమ్మ నన్ను కేకలేస్తుంది, పిల్ల ఏడుస్తూ కలాపోయిందని. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు కథ మీ ఊహని ఎంత బలంగా చేస్తుంది. ఎదురుగుండా బొమ్మ ఉందా ఏమన్నా? మీ కళ్ళు ఎదురుగుండా బొమ్మ ఉందా? మా అమ్మాయి ఎదురుగుండా బొమ్మ ఉందా? అప్పుడు లేదు కదా. అంటే ఏమైందనమాట, మనిషిని ఊహించుకుంది. వాడు ఎండలోనూ ఆ ఉప్పు నీటిలోనూ భయంగా, దిగులుగా, చుట్టుపక్కల ఎక్కడ మట్టి అనేది కనిపించని సముద్రంలో వెళ్ళాలని ఊహించుకుంది. ఇలాంటి ఊహ ఎక్కడ సాధ్యమవుతుంది మీకు? మా పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని ఒరే ఏమన్నా చేయండి, ఆడుకుంటారా ఏమన్నా అంటే, మా కుర్రాడు ఏం చేసేవాడు అంటే ఒక నాటకం వేస్తాం అనేవాడు. నాటకం వేస్తాం అప్పటికప్పుడు అనమాట. ఎందుకనో తెలుసా, ఇది చందమామ కథలు ఇవన్నీ చదువుతాడు కదా, ఇలా ఏదో అయిపోవాలని ఉంటుంది అనమాట మన మనసులో. అది చదివినప్పుడు మనం కూడా ఇంత గొప్పవాళ్ళం అయిపోవాలి, ఇలా ఏదో చేసేయాలని. దాంతో ఏం చేసేవాడు అంటే వాడు ఇంకా వాళ్ళ చుట్టాల పిల్లలు ఉండేవారు కొంతమంది అనమాట. ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి అప్పటికప్పుడు 10 నిమిషాలు టైం ఇస్తే పక్క రూమ్లోకి వెళ్ళిపోయి, వీళ్ళే నేను ఇచ్చేస్తాను నువ్వు వచ్చేద్దు కానీ అందరూ ఒకరికొకరు వాటాలు పనిచేసుకుని, మీరు యానివర్సరీకి నాటకాలు వేస్తున్నారా? చెప్పండి కొట్టండి. ఈ చప్పట్లని మీకే నాకు సరిపోక. కాలేజ్ డే జరుగుతుంది కదా, మీకు స్కూల్ యానివర్సరీ జరిగినట్టు రికార్డింగ్ డ్యాన్స్ వేస్తున్నారు. అంటే ఒక సినిమా పెట్టుకోవడం, అక్కడ గొంతు వేయడం. చిన్నప్పుడు దీన్ని రికార్డింగ్ డ్యాన్స్ అనేవాళ్ళం, చాలా తేలిగ్గా చవకగా చూసేవాళ్ళం. నాటకాలు వేయడం అన్నది చాలా మిమ్మల్ని ఉత్తేజపరిచే, మిమ్మల్ని మీలో క్రియేటివిటీ పెంచే గొప్ప విషయం అన్నమాట. అర్థమైందని చెప్తున్నది. ఇందుకే ఇది ఎందుకు చెప్పాను, మా కుర్రాడు ఏదో ఇచ్చేసాడని ఇంకోటి కూడా చేసేవాళ్ళం మేము. పని కాదని నేను ఉన్నట్టుండి ఒక చిన్న సూచన చేసేవాడిని. అదేంటంటే వాడి పేరు మనస్వి. నేను మనసుడు ఇక్కడి నుంచి ఇక్కడికే పరిగెడతాడు. అవునా కదా, అర్థమవుతుందని నేను చెప్పింది. ఎంతసేపు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంతే ఉంటుంది తెర. అంచేత నీ కనుగుడ్లకి ఈ మూల నుంచి ఆ మూల దాకా చూసే వ్యాయామం, అవకాశం ఇవన్నీ తప్పదు. అక్కడ తొందరగా ఉండిపోవడం అన్నది అలవాటు అయిపోతుంది. పిల్లలకి ఎక్కువ మంది ఇష్టపడరు అనమాట. 10 మందితోటి ఉన్నప్పుడు ఇందాక మనం చదువుకున్నాం, శ్లోకం చెప్పాను నేను. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య. అంటే క్లాస్మేట్స్ నుంచి, మన తోటి పిల్లల నుంచి మనం 1/4 వంతు నేర్చుకుంటాం అన్నాం కదా. ఈ టీవీకి దానికి అతుక్కుపోయి కూర్చునే పిల్లలకి ఏమైపోతుంది, ఆ 1/4 వంతు విద్య ఎప్పటికీ రాదు. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. అందుకని టీవీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుస్తకం ఏం చేస్తుందంటే నీకు ఊహాశక్తిని బాగా పెంచుతుంది, బాగా పెంచుతుంది. నేను చిన్నప్పుడు మా అమ్మాయికి రాబిన్సన్ క్రూసో కథ చెప్పాను. ఒకప్పుడు మా అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెట్టి, చాలా చిన్న పిల్లలు. రాబిన్సన్ క్రూసో అన్న వాడు ఓడ పగిలిపోతుంది. ఎక్కడో ఒక దీవికి, మనుషులు ఎవరు లేని దీవికి ఓడిపోతాడు. వాడు ఒంటరిగా ఉండిపోతాడు అక్కడ. ఆ ఒంటరి దీవికి సముద్ర మధ్యంలో ఓడ పగిలిపోయి ఒక చెక్కలో వీడొకడు కొట్టుకుంటూ, అన్నం లేక నీరు లేక, తాగడానికి చుట్టూ సముద్రం ఉన్న తాగడానికి వీలు ఉండదు. ఎందుకు ఉండదు చెప్పండి? ఉప్పు నీరు కాబట్టి వాడు తాగడానికి ఉండదు. నీరు లేక,
ఎండ నుంచి రక్షణ లేక వాడు ఒడిగిపోయి వాడిపోయి సొమ్మసిల్లిపోయి అలా పడుకుని ఒక దీనికి కొట్టుకుపోతున్నాడు. ఇది చెప్తుంటే మా అమ్మాయి ఏడిపోయి కళ్ళ నుంచి అలాగా. అప్పుడు వాళ్ళ అమ్మ నన్ను కేకలేసింది, పిల్ల ఏడుస్తూ కలాపోయిందని. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు కథ మీ ఊహని ఎంత బలంగా చేస్తుంది. ఎదురుగుండా బొమ్మ ఉందా ఏమన్నా? మీ కళ్ళ ఎదురుగుండా బొమ్మ ఉందా? మా అమ్మాయి ఎదురుగుండా బొమ్మ ఉందా? అప్పుడు లేదు కదా. అంటే ఏమైందనమాట, మనిషి నొప్పించుకుంది. వాడు ఎండలోనూ ఆ ఉప్పు నీటిలోనూ భయంగా దిగులుగా చుట్టుపక్కల ఎక్కడ మట్టి కప్పులో ఉన్న పులుసు తొందరగా చల్లారిపోతుంది. అదే పులుసుని చిన్న కప్పులోకి తీసిన పులుసు తొందరగా చల్లారిపోతుంది ఎందుకు? చిన్న కప్పులో ఉన్న పులుసు తొందరగా చల్లారిపోతుంది ఎందుకు? అదే పులుసుని చిన్న కప్పులోకి తీసిన పులుసు తొందరగా చల్లారిపోతుంది ఎందుకు? ఇంకోటి, మనం నడుస్తూ ఉంటే చందమామ మన కూడా ఎందుకు నడుస్తాడు? ఆలోచించారు ఎప్పుడైనా? దీనికి సమాధానాలు తెలుసా మీకు? చొప్పదంటు ప్రశ్నలు పుస్తకంలో ఉంటాయి. ఎందుకో తెలుసా అని ఒక బుక్ రాశాడు, 100 ప్రశ్నలతోటి. ఇంకొంచెం పెద్ద పిల్లల కోసం. ఏంటది? ఎందుకో తెలుసా. ఎందుకో తెలుసా మొత్తం సైన్స్కి సంబంధించి. మీకు ఇప్పుడు సైన్స్ అంటే పాఠం మాత్రమే, అర్థమైందా? అప్పుడు గొప్ప ఇష్టంగా ఉంటుంది. మీకు ఏది ఇష్టంగా ఉందో అది మిమ్మల్ని జీవితంలో ఎంతో పైకి తీసుకెళ్తుంది. మీకు చాలా సంతోషంగా ఇష్టమైన విషయంలో ఎంత కృషి చేసినా సరే మీరు అలసిపోరు. అర్థమైందా మీకు? అందుకని ఎందుకో తెలుసా పుస్తకం నాకు కావాలని అడగండి, విశాలాంధ్రలో దొరుకుతుంది, ఇప్పటికి కూడా దొరుకుతుంది. అది చొప్పదంటు ప్రశ్నల పుస్తకం కొనమని అడగండి నాన్నని. అర్థమైందా? ఒక 100-2 రూపాయలు 200 పెట్టి మీకు డ్రెస్ కొంటారు కదా, ఈసారి నా పుట్టినరోజు డ్రెస్ వద్దు, నాకు పుస్తకాలు పట్టరా అని చెప్పండి. పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడలో పుస్తకం ఉండేది. ఏంటది? పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు అని. మా అబ్బాయి ఎప్పుడు చూస్తున్నా అదే చదువుతుండేవాడు. రష్యా పుస్తకం, రష్యా పేర్లు ఉండేవి, తెలుగులోకి రాశారనమాట. ఎందుకురా అంటే ఇది భలే బాగుంటుంది అన్న అనేవాడు. ఎప్పుడు చూసినా అదే పుస్తకం. తర్వాత ఈయన మహీధర్ నందిమోహన్ రాసింది ఇతర లోకాల్లో ప్రాణులు అన్న పుస్తకం ఇంచుమించు కంఠస్థపట్టేశాడు. దేని గురించి ఉందని? ఇతర లోకాల్లో ప్రాణులు, భూమి మీద ఉన్నట్టుగానే ఇంకేదైనా గ్రహం మీద జీవులు ఉన్నాయా, ఉంటే అవి ఎలా ఉంటాయి, ఇదంతా చెప్పి సైన్స్ ఆధారంగా రాసిన పుస్తకాలు. అలాగే నేను చిన్నప్పుడు నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం అని, కెమిస్ట్రీ అంటే అదే మనం రసాయన శాస్త్రం చదువుతాం కదా, భౌతిక శాస్త్రం చదువుతాం కదా, ఇవి కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉండిపోవు, మన చుట్టూ ఉంటాయి. మన జీవితం అంతా రసాయన శాస్త్రం ఉంటుంది, భౌతిక శాస్త్రం ఉంటుంది, తర్వాత సాంఘిక శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ మన చుట్టూ ఉంటాయి, వృక్ష శాస్త్రం ఉంటుంది, జంతు శాస్త్రం అన్నీ మన చుట్టూ ఉండేవే. అవి ఎలా ఉన్నాయి మన చుట్టూ మనం గమనిస్తున్నామా లేదా అన్నది ఆయన అద్భుతంగా చెప్పాడు. ఆయన పుస్తకం ఏదైనా సరే మీరు సంతోషంగా కొనుక్కోవచ్చు. నసీరుద్దీన్ కథలు ఆయనే తెలుగులోకి రాశారు. ఒక చిన్నపిల్లలకి అర్థం కావట్లేదు అనుకుంటా, నేను ముగించేస్తాను. మీరేమన్నా నేను చెప్పింది వింటున్నారా? ఉసూరుమని కూర్చుని వచ్చి దేవుడా అని విని ఉసూరుమని వెళ్ళిపోతారా? ఉత్సాహంగా వింటున్నారా మీరు? అంచేత ఏం చేయాలంటే మనం పుస్తకాలు కొనుక్కోవాలి, పుస్తకాలు చదవాలి. మొదట్లో మీకు ఏమనిపిస్తుంది అంటే అర్థమైనట్టు అనిపించదు, కష్టంగా అనిపిస్తుంది, ఏదో కొంచెం. దాన్ని నమ్మకండి, ఉట్టిది ఎలా అనిపించడం అబద్ధం. పుస్తకం అయిపోయేదాకా చదువుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. కొన్ని పుస్తకాలు చదివేసరికి మీకు లోపల నుంచి ఏదో కొత్త శక్తితోటి, కొత్త ఉత్సాహం ఒకటి మేల్కొన్నట్టుగా ఉంటుంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పదలుచుకున్న రెండో విషయం ఇంతసేపు తీసుకోను, ఊరికే చాలా క్లుప్తంగా చెప్తాను. అదేంటంటే ఈ చిన్న పిల్లల్లో ముఖ్యంగా టాలెంట్స్, నైపుణ్యాలు కొన్ని ఉంటాయి. ఒకళ్ళు అద్భుతంగా పాడేస్తారు. చాలా చిన్నపిల్లలు కూడా ఎవరు నేర్పక్కర్లేదు, నేర్పకుండానే వాళ్ళంతటి వాళ్ళు వింటూ ఉంటారు కదా, ఆ టీవీలోను రేడియోలోను అక్కడ వినపడుతూ ఉంటుంది. విన్న పాటను విన్నట్టుగా పట్టేసుకుని పాడే శక్తి ఉంటుంది. ఇది ఒక టాలెంట్, అర్థమైందా? అలాగే కొంతమంది క్యారమ్స్ లాంటి గేమ్ ఏదో అద్భుతంగా ఆడతారు. వాళ్ళు అవకాశం ఇవ్వాలి కానీ ఎక్సలెంట్ అనమాట. మిగిలిన పిల్లలకి వాళ్ళకి చాలా తేడా కనపడుతుంది, అర్థమైందా? అలాగే బొమ్మలు గీయడంలో కొంతమందికి శక్తి అద్భుతంగా ఉంటుంది, బొమ్మలు గీసే శక్తి. 10 ఏళ్ల కుర్రాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అబ్బాయి బుజ్జాయి 10-11 ఏళ్ళప్పటికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే ఈయన వాళ్ళ ఇంటికి వస్తే పెన్సిల్తో ఆయన బొమ్మ వేసాడట. మనిషిని చూసి రాధాకృష్ణ గారిని చూసి 10 ఏళ్ల కుర్రాడు బొమ్మ వేశాడు. అది ఎంత బాగా వచ్చిందంటే, ఆయనకి ఎంత నచ్చిందంటే, 10 ఏళ్ల కుర్రాడు మనిషిని మనిషిగా వేయలేడు, ఎవడో మనిషి వస్తాడు కానీ రాధాకృష్ణ రాడు.
ఇప్పుడు మీరు ఎవరైనా నా బొమ్మ వేయడానికి ప్రయత్నించారనుకోండి, కింద మనిషి అని రాసుకోవాలి, రెంటాల్ శ్రీ వెంకటేశ్వరరావు రాయడానికి కుదరదు. ఎందుకని? అది నాలాగా ఉండదు, చాలా కష్టం కాబట్టి. అంత బాగా వచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు దాని మీద సంతకం పెట్టారు, ఆయనకి నచ్చింది, చిన్న కుర్రాడు బలి వేసాడని చెప్పేసి సంతకం పెట్టారు. అలాగా మీలో కొంతమందికి బొమ్మలు వేసే శక్తి ఉంటుంది. వేసారా? ఇది చాలు, ఈ చప్పట్లు చాలు, కొట్టండి మళ్ళీ. నాయన లేదు, నీ పేరేంటి చెప్పు? సాయి పవన్. నువ్వేం చేయాలో తెలుసా? బొమ్మలు చదువుదే పక్కన ఒక పుస్తకం పెట్టుకో, చక్కగా బొమ్మలు వేయి, దాని కింద డేట్ వేయి. నువ్వు వేసి ఏ బొమ్మ గాలికి పోకుండా జాగ్రత్తగా కాపాడుకో. తెల్లకాయల పుస్తకం కొనుక్కుని వేయాలి. ఇంకోటి, మొదట్లో నువ్వు బొమ్మలు చూసి వేస్తావు, ఇంకో బొమ్మలు చూసి వేస్తావు. అలా కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మే ఒక 10 ఏళ్ల కుర్రాడు చూసి వేస్తాడు, మనిషిని చూసి. అలాగే రకరకాలుగా ప్రాక్టీస్ చేయి. బాపు తెలుసా నీకు? బాపు పేరు విన్నావా? ఆయన ఎలా నేర్చుకున్నాడంటే, నేను అదే చెప్పాను నీకు, గురువు అంటే క్లాసులో పాఠం చెప్పే గురువు మాత్రమే కాదు, ఇందాక చెప్పిన పుస్తకాలన్నీ గురువులే. నాకు ముఖ్యమైన గురువులు ఎవరు? పుస్తకాలు. పుస్తకాల నుంచి నేను ఎంత నేర్చుకున్నానో లెక్కలేదు. అలాగే ఇప్పుడు ఈ డ్రాయింగ్కి బాపు అనే గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దారిపోయే వాళ్ళందరినీ బొమ్మలు గీయడమే పని. నువ్వు కుక్క బొమ్మ వేస్తే ఎలా వేస్తావో తెలుసా? ఇలా వేస్తావు. అంటే కుక్క చెవులు ఇలా ఉంటుంది, ఇక్కడ తోక ఇలా వేస్తావు. కుక్క నీ కేసు నుంచున్నట్టు బొమ్మ వేయడం నీకు రాదు. వస్తుందా? కుక్క నీ కేసు నుంచున్నట్టు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇక్కడ కళ్ళు వేయాలి. తోక ఎక్కడేస్తావు? కాళ్ళు ఎక్కడేస్తావు? దాని పొట్ట ఎక్కడేస్తావు? అర్థమైందా? అవన్నీ వెయ్యకుండానే నీకేస్తున్నట్టు కుక్క వేయటం అంటే చిన్న విషయం కాదు. అది ఎలా వస్తుంది? నీలో ఉన్న నైపుణ్యాన్ని చుట్టూ ఉన్న వాటిని చూసి ఎప్పటికప్పుడు తీసుకుంటూ పోతే వస్తుంది. అర్థమైందా? అందుకని ఏం చేయాలి? మీరు పాడే శక్తి ఉన్న వాళ్ళు చక్కగా పాటలు నేర్చుకుంటూ ఉండడమే. సంవత్సరం అయ్యేసరికి నాకు 25 పాటలైనా పర్ఫెక్ట్గా వచ్చా లేదా, 30 పాటలు వచ్చా లేదా అన్నది మీరు చూసుకోవాలి. బొమ్మలు గీసేవాళ్ళు బొమ్మలు గీయాలి. అర్థమైందా? అలాగే మా క్లాస్మేట్ ఒక శుద్ధ మొక్క మీద, శుద్ధ మొక్క ఉంటుంది కదా, దాని మీద ఏం చేసేవాడంటే బొమ్మలు చెక్కేవాడు. కొద్దిగా పొడుగు దాల్చేసి ముక్కు కళ్ళు గేరలు పెట్టి నెత్తి మీద కొండ పెట్టుకున్న అమ్మాయి ఇలాంటి బొమ్మలన్నీ వేసేవాడు. ఎప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ ఏజ్లో ఉండరా. కొంతమందికి ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మీరు మీలో ఉన్న ఈ కొంతమందికి కథలు కవితలు రాసే శక్తి ఉంటుంది, రాసేయడమే. చిన్నప్పుడు నేను కథలు చెప్పేవాడిని. ఆ కథలకు అర్థం ఏముండేదో నాకు తెలియదు, కానీ మా ఫ్రెండ్స్ బోల్డ్ మంది, ముఖ్యంగా వాన వచ్చిన రోజు మా పల్లెటూరులో అరుగు మీద కూర్చుని నా చేత కథలు చెప్పించుకోవడానికి చుట్టూ ముసిరేసేవాడు. ఆ కథలు గంటలు చెప్పేసేవాడిని. నేను చదివిన చందమామ కథలు అవి ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇంకేవో అతికేసి. అలాగే 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నప్పుడు క్లాస్లో టీచర్ అటు తిరిగి పాఠం చెప్తున్నారు అనుకోండి, నేను ఇటు ఉంటాను కదా, ఇటున్నప్పుడు నా పక్క పిల్లలకి కథలు చెప్పేసేవాడిని. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఒక లోపల నుంచి ఒక శక్తి బయటికి తన్నుకుంటూ వస్తుంది. దాన్ని మీరు అందరూ చక్కగా డెవలప్ చేసుకోవాలి. మీ టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మీరు నాకు ఇది ఇష్టం అని చెప్తే మీ ప్రిన్సిపల్ గారు లాంటి వాళ్ళు అది చాలా బాగా డెవలప్ కావడానికి మీకు సాయం చేస్తారు. ఇప్పుడు గజల్ శ్రీనివాస్ అని టీవీలో అక్కడ చూసుంటారు మీరు. ఒక ఆయన చాలా పేరు ప్రఖ్యాతం సంపాదించుకున్నాడు. ప్రోగ్రామ్కి ₹1,00,000 తీసుకుంటాడు. ఎన్ని రూపాయలు? 1,00,000 అంటే ఎన్ని సున్నలో తెలుసా? ఎన్ని? ఒకటి పక్కన 5 సున్నలు పెట్టాలి. అన్ని డబ్బులు ఆయన ఒక ప్రోగ్రామ్ చేస్తే, అంటే ఒక 3 గంటల సేపు ఆయన కార్యక్రమం ఇస్తే సంవత్సరానికి 2 సార్లు అమెరికా వెళ్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అతనికి పాడే శక్తి గొప్పగా ఉంది, మాట్లాడే శక్తి ఉంది, నటించే శక్తి ఉంది. ఈ 3 కలిపి ప్రోగ్రామ్ని తయారు చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఒకటి, పుస్తకాలు కొనుక్కుందాం, పుస్తకాలు చదువుకుందాం. ప్రయత్నించండి. చేస్తారా? నేను చదువుతాను సార్ అన్నవాళ్ళు ఎవరో చేతులుతారు? నాకు అందరూ చేతులు వచ్చేసారు. ఒట్టి అబద్ధం. కొంతమంది నిలబడతారు, మిగిలిన వాళ్ళందరూ నిలబడడం అంటే లేచి నిలబడడం కాదు, చేతులు దిగండి. మీరు చదవాలి. నాకు ఎలా తెలుస్తుందో తెలుసా? నేను మీ మాస్టర్ని అడుగుతాను. మీరు ఏం చేయాలి? ఇవాళంతా సెప్టెంబర్ 5, సెప్టెంబర్ నెలాఖరికి మీరు 2వ 3వ పుస్తకాలు చదివితే ఒక్క పుస్తకమైనా చదివితే ఆ పుస్తకం పేరు, రచయిత పేరు, ఆ పుస్తకంలో మీరు నేర్చుకున్న విషయం అదంతా ఎక్కించకుండా అదంతా చదివేసిన తర్వాత దీంట్లో ఇది నాకు నచ్చింది, ఈ పుస్తకంలో నేను అని మీ మాస్టర్కి మీరు చూపిస్తే మీరు పుస్తకాలు చదువుతున్నట్టుగా నేను నమ్ముతాను. చేస్తారా? అది అలా రాసుకోవడం వల్ల మీకు గొప్ప ప్రయోజనం ఉంటుంది.
అందుచేత గురు పూజోత్సవం రోజు మీ అందరితో కలిసి ఈ కాలక్షేపం చేసే అవకాశం దొరికినందుకు నేను బాగా చాలా చాలా సంతోషిస్తున్నాను. చాలా టైం అయిపోయింది. ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకేమైనా విశేషాలు, కథలు, కవితలు అవి చెప్పచ్చు. అవన్నీ మనం అప్పుడప్పుడు కలుద్దాం. నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా. మీకు నచ్చలేదనుకోండి, మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి, బాబు ఈయన మాత్రం మళ్ళీ తీసుకురాకంటే చెప్పేయచ్చు. మీకు బాగుందనుకోండి, ఎప్పుడైనా మేస్టార్ని తీసుకురండి. మళ్ళీను కాసేపు మీరు మాట్లాడాలి, నేను మాట్లాడడం కాదు, మనం మాట్లాడుకోవాలి. మీరు అడగాలి, లేచిన కూడా ప్రశ్న వేయాలి, నేను మీతో మాట్లాడాలి. ఆ పద్ధతిలో ఎప్పుడైనా మనం కలుద్దాం. ఏమన్నా మీ టీచర్లందరికీ మీరు చాలా కృతజ్ఞులై ఉండాలి. మీకు చక్కటి పాఠాలు చెప్పుకున్నందుకు మిమ్మల్ని ఎంతో ప్రేమగా. మీరు ఎంత విసిగిస్తారో తెలుసా? మీకు తెలీదు. ఏ టీచర్ అయినా మిమ్మల్ని ఒక అల్లరి కుర్రాన్ని తీసుకోండి, టీచర్ చేసేయండి వాడిని. మీరు కుర్రాడి కింద కూర్చోండి, నాన్న అల్లరి చేయటప్పుడు వాడికి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. అర్థమైందా? అందుచేత ఈ పని చేయండి. మీరు ఈ పని చేసి ఆ అల్లరి చేస్తున్న గాడిదల్ని వాళ్ళని టీచర్లను చేసి పారేస్తే వాడి పంటలు వాడు పడతాడు. అంచేత మీరు చాలా అల్లరి చేస్తున్నారు. అలా కాకుండా చక్కగా ప్రేమగా గౌరవంగా పెద్దల పట్ల మీ గురువుల పట్ల వినయంతో ప్రవర్తించండి. మీకు అందరికీ మేలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను.